హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మన వైఎల్ ఫ్యాక్స్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ ప్రపంచంలో ఎన్నో రకాల పర్వతాలను మనం చూసి ఉంటాం. చాలా ఎత్తైన శిఖరంతో పాటు అందమైన పర్వతాలు కూడా ఉన్నాయి. వీటిని కూడా మనం చూసి ఉంటాం. ప్రతి ఒక్క పర్వత శిఖరానికి చరిత్రతో పాటు చాలా వాస్తవాలు కూడా కలిగి ఉంటాయి. మరి ఇలా వాస్తవాలు కలిగి ఉండడంతో పాటు చాలా ఫేమస్ అయిన మౌంటైన్ ఏంటంటే ఫ్రెండ్, స్లీపింగ్ లేడీ మౌంటైన్. ఈ పర్వతం గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది కదా ఫ్రెండ్స్. ఎందుకంటే సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిపోయిన మౌంటైన్ అంటే ఇదే. దీనికి కారణం ఒక లేడీ నిద్రపోయినట్టు కనిపించే ఆకారం వల్లనే. ఫ్రెండ్స్, నిజంగా ఈ మౌంటైన్ యొక్క స్ట్రక్చర్ చూడటానికి ఒక లేడీ నిద్రపోయినట్టే కనిపిస్తుందా? నిజంగా ఇలాంటి పరిమాణ ఆకృతిని కలిగి ఉన్నప్పుడు ఎప్పుడో ఫేమస్ అవ్వాల్సిన ఈ మౌంటైన్ ఈ మధ్య కాలంలోనే ఎందుకు ఇంత ఫేమస్ అయింది? మరి ఈ మౌంటైన్కి ఒక లేడీ నిద్రపోవడానికి సంబంధం ఏంటి? ఇంతకు మరి ఈ పర్వతం అనేది ఏ దేశంలో ఉంది? ఒక స్లీపింగ్ లేడీ స్ట్రక్చర్ వల్లనే ఈ పర్వతం ఇంత ఫేమస్ అయింది. కానీ నిజమైన వాస్తవాలు అనేవి వేరేగా ఉన్నాయి ఫ్రెండ్. ఆ వాస్తవాలు ఏంటో తెలుసుకోవాలంటే ఈ వీడియోని మీరు ఎండింగ్ వరకు చూడాల్సిందే. ఇది యుఎస్ అమెరికా దేశంలో ఒక రాష్ట్రమైన అలస్కాలో ఉండే పర్వతం. అందుకే దీనికి స్లీపింగ్ లేడీ అలస్కా యాంకరేజ్ మౌంటైన్ అని పిలుస్తారు. అండ్ అంతేకాదు ఫ్రెండ్, దీనికి చాలా పేర్లే ఉన్నాయి. మౌంట్ సుసిత్నా, స్లీపింగ్ లేడీ, అండ్ ఇంకో పేరు వచ్చేసి స్లీపింగ్ లేడీ అలస్కా యాంకరేజ్ మౌంటైన్ అని కూడా పిలుస్తారు. ఈ పర్వత శిఖరాన్ని ప్రపంచంలోని పర్వత శ్రేణుల జాబితాల్లో ఒకటిగా దీన్ని కూడా చేర్చడం జరిగింది. వాస్తవానికి ఈ పర్వతం అనేది అలస్కాలోని ఎంకరేజ్కి వాయువ్యంగా 33 మైళ్ళతో 53 కిలోమీటర్ దిగువన సుసిత్నా నదికి పశ్చిమ ఒడ్డున ఉంది. అందుకే దీనిని సుసిత్నా పర్వతం అనే పేరు కూడా వచ్చింది. ఈ అలస్కా మౌంటైన్ 4396 అడుగులతో 1340 మీటర్స్తో ఉంటుంది. ఈ పర్వతం ఈ కొండ శిఖర ప్రాంతమంతా ఒక మంచుతో ఏర్పడిన పర్వత శ్రేణి ప్రదేశం. ఈ మౌంటైన్ 4500 సంవత్సరాల పురాతన చరిత్ర వాస్తవాలను కలిగి ఉంది. ఇక పురాతన చరిత్ర వాస్తవాల ప్రకారం చూసినట్లయితే ఈ పర్వత శ్రేణికి పురాణానికి ఒక సంబంధం అనేది ముడిపడి ఉంది. ఈ అలస్కా ప్రాంతంలో నివసించే ప్రజలు జైన్స్ జాతికి చెందినవారు. ఇక ఈ పర్వతానికి స్లీపింగ్ లేడీకి సంబంధం విషయానికి వస్తే ఫ్రెండ్, ఒకప్పటి జైన్స్ జాతికి చెందిన మహిళ తన ప్రియమైన వ్యక్తి యుద్ధం నుండి తిరిగి వచ్చే వరకు నిద్రపోతానని ప్రతిజ్ఞ చేసింది ఈ మహిళ. ఈ వాస్తవాలను మొట్టమొదట 1962 సంవత్సరంలో జస్ట్ ఒక ప్రచారం మాత్రమే జరిగింది ఈ లేడీ ప్రతిజ్ఞ చేసినట్టు. మరి అసలైన వాస్తవాలనేవి పునశ్చరణ అండిక్సన్ అనే పుస్తకంలో 1994లో వ్రాయబడింది. ఈ స్లీపింగ్ లేడీ పర్వతాన్ని మొట్టమొదటిసారిగా కనుక్కున్న పర్సన్ ఎవరంటే ఫ్రెండ్, వాసలీ మలంకో. ఇతను రష్యా దేశానికి చెందిన ఒక అన్వేషకుడు. 1818 సంవత్సరంలో ఇతను ఒక ఇన్వెస్టిగేటర్గా వచ్చినప్పుడు ఈ సుసిత్నా స్లీపింగ్ లేడీ పర్వతాన్ని కనుక్కోవడం జరిగింది. ఫ్రెండ్స్, మోస్ట్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ విషయానికి వస్తే ఫ్రెండ్స్, ఈ ఇమేజ్లో నేను చూపిస్తున్న ప్రకారం ఒక లేడీ ఇలా నిద్రపోయినట్టు ఈ పరిమాణంతో స్ట్రక్చర్ని కలిగిన శిఖరం అనేది ఎక్కడా లేదు. నిజంగా వాస్తవానికి ఈ స్ట్రక్చర్ ఇంత క్లియర్గా కనిపిస్తుంది కదా ఫ్రెండ్, ఒక లేడీ నిద్రపోయినట్టు. కానీ ఈ శిఖరం ఇలా కలిగి లేదు. వాస్తవానికి స్లీపింగ్ లేడీ అలస్కా యాంకరేజ్ మౌంటైన్ అనేది ఇలా ఉంటుంది ఫ్రెండ్ చూడ్డానికి. ఈ పర్వత శిఖరం చూడటానికి ఒక లేడీ నిద్రపోయినట్టే కనిపిస్తుంది. కానీ ఈ స్ట్రక్చర్ అనేది చాలా తక్కువగా ఇలా కనిపిస్తుంది ఫ్రెండ్. ఇది నిజమైన పర్వతం యొక్క ఆకారం అనేది ఇలా ఉంటుంది చూడటానికి. ఈ అలస్కా మౌంటైన్ పైన ప్రతిజ్ఞ చేసి నిద్రపోయిన మహిళా వాస్తవాల ప్రకారం పురాణాల చరిత్రల వాస్తవాలను ఆధారంగా తీసుకొని దీన్ని ఒక డిజిటల్ ఆర్ట్గా చిత్రీకరించడం జరిగింది. మరి ఇంతకు ఈ డిజిటల్ ఆర్ట్ని చిత్రీకరించిన వ్యక్తి ఎవరంటే ఫ్రెంచ్ దేశానికి చెందిన జిన్ మైకెల్ బిహరోల్. ఇతని వల్లనే ఈ ఆర్ట్ అనేది చిత్రీకరించడం జరిగింది. ఇతని యొక్క క్రియేషన్ ఆర్ట్ వల్ల సోషల్ మీడియాలో చాలా పబ్లిసిటీ అయిపోయింది ఈ పర్వతం అనేది. ఇలా సోషల్ మీడియాలో వైరల్ అయిపోయిన ఈ పర్వతం పిక్ని చూసి ఒక కమెంటర్ అడగడం జరిగింది ఈ ప్రదేశం ఎక్కడుందని. దీనికి సమాధానం జిన్ మైకెల్, ఇన్ మై కంప్యూటర్ ఇట్ ఈజ్ ఏ డిజిటల్ ఆర్ట్ వర్క్ అని సమాధానం ఇవ్వడం జరిగింది. బట్ నిజానికి ఈ స్లీపింగ్ లేడీ పర్వతం ఉండడం అనేది వాస్తవమే. జిన్ మైకెల్ ఇతను ఈ పెయింటింగ్ కావాలి అనుకున్న వాళ్ళకి ఈ ఆర్ట్ను సేల్ చేస్తానని అగ్రీ చేయడం కూడా జరిగింది. ఈ ప్రపంచంలో కొన్ని రకాల పర్వతాలు కూడా ఉన్నాయి హ్యూమన్ పేర్లతో. బట్ ఈ స్లీపింగ్ లేడీ మౌంటైన్ అనేది చాలా ఫేమస్ అయిన పర్వతం. ఈ మౌంటైన్ ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నా కానీ అంత వెలుగులోకి రాలేదు. ఎప్పుడైతే జిన్ మైకెల్ పెయింటింగ్ పబ్లిసిటీ అయిందో మార్చి 19, 2020లో దీనితో పాటే ఈ శిఖరం కూడా పబ్లిసిటీ అయిపోయింది.
ప్రతి సంవత్సరం చాలామంది సందర్శకులు ఈ మౌంటైన్ని చూడటానికి వస్తారు. సుసిత్నా స్లీపింగ్ లేడీ నుంచి సిలౌట్ వద్ద ఎక్స్చేంజ్ను, కుక్ ఇన్ లైట్ను చూస్తూ ఉంటారు. ఇలా చూసినప్పుడు ఈ పర్వతం సుందరమైన ప్రదేశాలతో కనిపిస్తుంది అండ్ ప్రవహించే నదులు, సెలయేలు అధికంగా కనిపిస్తాయి. ఈ సుసిత్నా పర్వతం అనేది కొన్ని రకాల గ్లేషియర్స్ని కూడా కలిగి ఉంటుంది. మరి ఈ పర్వతం ఎక్కువగా గ్లేషియర్స్ని కలిగి ఉండడానికి కారణం ఏంటంటే ఫ్రెండ్, ఈ ఎత్తైన పర్వత శిఖర ప్రాంతంలో వాతావరణ ఉష్ణోగ్రతలు చాలా తక్కువగా ఉంటుంది. అంతేకాదు ఫ్రెండ్స్, శీతాకాలంలో ఈ ఉష్ణోగ్రతలు అనేవి -0 డిగ్రీకి పడిపోతుంది. ఇలాంటప్పుడు గాలిలోని తేమ మంచు బిందు రూపంలో పడిపోతుంది. ఈ మంచు మొత్తం పేరుకుపోయి పర్వతం మధ్యన ఉన్న లోయల్లో నీరు చేరి కొన్ని సంవత్సరాల తరబడి ఈ మంచు నీరు ఉండడంతో విశాలమైన గాజు ఫలకలుగా మారిపోయి కనిపిస్తాయి. దీన్నే గ్లేషియర్స్ అని అంటారు. ఈ నీరు అనేది ఈ పర్వతం పైనుంచి క్రింది వైపుకు ఇలా ప్రవహిస్తూ ఉంటుంది, చిన్న చిన్న నదులలాగా. వేసవి కాలంలో సూర్యుని యొక్క ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండడం వల్ల ఈ మౌంటైన్ మీద ఉన్న మంచు మొత్తం కరుగుతుంది. కరిగిన ఈ మంచు నీరు మొత్తం కిందకు ప్రవహిస్తుంది. ఈ నీరు మొత్తం కూడా సుసిత్నా నదిలోనికే కలుస్తాయి. ఈ సుసిత్నా నదిని గ్లేషియర్స్తో ఏర్పడిన నది అని అండ్ దీంతో పాటే ఘనీభవించిన నీటితో ఏర్పడిన నది అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ పర్వత శిఖరపు కొండ ప్రాంతం మొత్తం మంచుతో ఉంటుంది. ఈ పర్వతంపై ఆసక్తి ఉన్నవాళ్ళు ఐస్ స్కేటింగ్ వంటి శీతాకాలపు క్రీడలను కూడా ఆడుతూ ఉంటారు. స్లీపింగ్ లేడీ మౌంటైన్ ఉండడం అనేది వాస్తవం. పూర్తిగా స్లీపింగ్ లేడీ స్ట్రక్చర్ కనిపించడం అనేది ఇది జిన్ మైకేల్ యొక్క కల్పన పెయింటింగ్ మాత్రమే. సోషల్ మీడియాలో ఈ స్లీపింగ్ లేడీ యొక్క పెయింటింగ్ని మీరు వివిధ రకాలుగా చూడవచ్చు. ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా వల్ల పబ్లిసిటీ అయిపోయింది ఈ పెయింటింగ్. స్లీపింగ్ లేడీ అలస్కా యాంకరేజ్ మౌంటైన్ గురించి వాస్తవాలనేవి తెలుసుకున్నారు కదా ఫ్రెండ్. సో ఇది ఫ్రెండ్, స్లీపింగ్ లేడీ మౌంటైన్ వెనుక ఉన్న వాస్తవాలనేవి. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని టచ్ చేస్తే నా వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తూ ఉంటాయి. ఈ వీడియోలోని వాస్తవాలు పూర్తిగా మీకు అర్థమైనట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.